మలి ముఖ్యమంత్రి సారు కామారెడ్డిలో మొన్నటి వానలకు తిప్పలైన వరద బాధితులను వల్కరించేందుకు పోయిండు. మరి సీఎం సారు బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చిండా. బాధితులు కూడా ముఖ్యమంత్రి సార్ను చూడంగానే మురిసిపోయినరా. అన్ని ముచ్చట్లు మనం కూడా ఆడదాకపోయి అరుచుకుందాం పాని. చలో కామారెడ్డి. కామారెడ్డి మున్సిపాలిటీలో ఉన్న సడకులు మొత్తం మొన్నటి వరదలకు సత్యనాశ అయినాయి. రోడ్లు కొట్టుకపోయినాయి కదా. అట్లా కొట్టుకపోయిన రోడ్లను మోర్లను అన్నిటినీ సీఎం సారు చూసుకుంటా పోయిండట. ఆడికెళ్ళి సీదా అమ్మలక్కల దగ్గరికి పోయి వాళ్ళకి ఎదురైన బాధ ఎదురుగా నిలబడి అరుచుకుంటాట. ఏమన్నాడంటే ఇనుండ్రి. ఇనరా ఎన్ని ఎకరాలు ఉన్నది, ఏం పంట వేసిర్రు, ఎంతమంది పిల్లలు, వరదలు బాగానే వచ్చినాయా అని ఇట్లా అన్ని ముచ్చట్లు అమలక్కలను అడిగి తెలుసుకున్నాక ఊకుంటాడా. మీరెవరు రందిపడకుండ్రి, మా చేయి సర్కారు మీకు సకల సౌలతులు చేసి ఆదుకుంటుందని మాట కూడా ఇచ్చిండట. అట్లనే సర్కారు ఇచ్చే ఎక్స్గ్రేసియాను వెంటనే ఇయ్యాలని ఆఫీసర్లతోని అనుకొచ్చిండట. అటెల్కషికి రేవంతాలు సార్ ఇట్లా మైకు బట్టి బాధితులకు భరోసా ఇచ్చే ముచ్చట చెప్పుకొచ్చుడు. అది కూడా ఇనుండ్రి. అదే విధంగా మీకు చెరువులు కానీ కుంటలు కానీ తెగిన వాటిని రిపేర్ చేపిస్తాం, తెగిన రోడ్లను రిపేర్ చేపిద్దాం. అదేవిధంగా నష్టం జరిగిన వాళ్ళకి చేద్దాం. లేని పూరు గుడిసెలు ఉండి ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఉంటే ప్రత్యేకంగా హౌసింగ్ స్కీమ్లో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేయండి కలెక్టర్ గారు. మనం ఈ ఫ్లడ్ డ్యామేజెస్లో కూడా మనం కొన్ని ఇల్లు ఇవ్వచ్చు అదనంగా ప్రత్యేక కోటా కింద. ఈయన రాయిక మస్తుగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి చనిపోయిన కుటుంబాలు ఎవరున్నా 5 లక్షల రూపాయలు తక్షణమే ఇచ్చేయండి. ఒకవేళ విడుదల చేయండి, విడుదల చేయకపోతే ఎంబడే విడుదల చేయండి. పశు సంపద నష్టపోయిన వాటికి కూడా ఎంబడే తక్షణమే ఇవ్వండి. అయ్యా సీఎం రేవంతాల్ సారు, అప్పట్లో ఖమ్మంలో కూడా వరదలతోని మున్నేరు వాగు ముంచెత్తిపోస్తే మీరు ఇట్లనే పోయి కార్ల నిలబడి మైకు పట్టుకొని మస్తుగానే ఆదుకుంటామని ఆశ పెట్టి ఆగం చేస్తారు. ఇప్పుడు కామారెడ్డి పబ్లిక్ను కూడా ఇట్లనే ఆగం చేస్తామని అయితే అనుకుండ్రి సారు. మీ చేయి సర్కారు ఇగురంతో వెంటనే పైక విడుదల చేసి అరువులైన అందరికీ సాయం చేయిరి. కామారెడ్డి మీద కాయసు పెట్టుండ్రి సారు, మీకు పుణ్యం ఉంటుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.